శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు మంగళవారం, పైగా సంకటహర చతుర్థి. గణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకటహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చేటటువంటి చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి అని అంటారు. ఈ వ్రతం వెనుక ఒక కథ ఉంది. ఆ కథను ఈరోజు తప్పకుండా వినాలి. వినడం వలన స్వామివారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొకప్పుడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అనేటటువంటి ఒక వినాయక స్వామివారి గొప్ప భక్తుడనమాట. అతని దగ్గర నుండి ఇంద్రలోకానికి తిరిగి వెళుతూ ఉంటాడు. అలా వెళుతూ ఉండగా సూరసేనుడు అనేటటువంటి ఒక రాజుగారి రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసినటువంటి ఒకానొక వ్యక్తి అలా ఆకాశంలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి ఇంద్ర విమానంపై దృష్టి సారిస్తాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చెటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరుగుతుంది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైనటువంటి వెలుగులకు ఆశ్చర్యచకితుడైనటువంటి ఆ దేశపు రాజు అయినటువంటి సూరసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంగా చూస్తూ తిలకిస్తూ ఉంటాడు. అక్కడ ఇంద్రుడిని చూసి ఎంతో సంతోషానికి లోనైనటువంటి మహారాజు ఆనందంతో ఇంద్రుడికి నమస్కరిస్తాడు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపారో కారణం అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో ఎవరో కానీ పాపాలు అధికంగా చేసినటువంటి ఒక వ్యక్తి, అతని యొక్క దృష్టి సోకి నా యొక్క విమానం ఈ విధంగా మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగిపోయింది అని చెబుతాడు ఇంద్రుడు. అప్పుడు ఆ రాజుగారు, అయ్యా, మరి మరలా ఆగిపోయినటువంటి ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడుగుతాడు సవినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, ఈరోజు పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని కనుక నాకిస్తే మరలా నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెబుతాడు. ఇక సైనికులందరూ కలిసి రాజ్యం మొత్తం తిరుగుతూ అన్వేషిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనిపించకపోతారా అనే భావనతో రాజ్యం మొత్తం అన్వేషిస్తూ ఉంటారు. అయితే పాపం వారికి దురదృష్టవశాత్తు ఎవరూ కూడా కనిపించలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించినటువంటి ఒక స్త్రీ మృతదేహాన్ని తీసుకుని వెళ్ళడం కనిపిస్తుంది. అప్పుడు సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీని ఎందుకు తమరు గణేశలోకానికి తీసుకుని వెళుతున్నారంటూ ప్రశ్నిస్తారు. దానికి ఆ గణేశదూత, నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం చేసింది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తరువాత లేచి కొంత తిన్నది. రాత్రంతా కూడా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినడం వలన ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది. ఈ రోజున మరణించింది అని చెబుతాడు. అంతేకాకుండా ఎవరైనా కానీ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా కానీ ఈ యొక్క వ్రతాన్ని కనుక ఆచరిస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణానంతరం తథ్యమని చెబుతాడు ఆ గణేశదూత. గణేశుని దూతను అప్పుడు సైనికులందరూ కూడా ఎంతగానో బ్రతిమలాడతారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మంటూ బ్రతిమలాడతారు. అలా చేస్తే ఇంద్ర విమానం ఆగిపోయింది, మరలా తిరిగి బయలుదేరుతుందంటూ ఎంతగానో చెప్తారు. అయితే ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేశుని దూత అంగీకరించడు. అయితే ఆ క్షణం ఆమె దేహం నుండి గాలి వీస్తుంది. అలా వీచినటువంటి ఆ గాలి ఆగిపోయినటువంటి ఇంద్ర విమానం చోట చేరి విస్ఫోటనం కలిగించేలా చేస్తోంది. మృతదేహం యొక్క పుణ్యఫలం పొందింది కాబట్టి ఆ దేహాన్ని తాకినటువంటి గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఆగిపోయినటువంటి ఇంద్రుని విమానం తిరిగి బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసంతో మొదలైనటువంటి విషయాలను మనకు తెలియజేసేలా చేస్తుంది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయడం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైనా కానీ గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి వెళతారని, అక్కడ భగవంతుని యొక్క ఆశీస్సుల వలన ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. సంకటహర చతుర్థి వ్రతకథను విన్నారు కదండి. ఆ స్వామి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఇక ఈ రోజున గణపతి గురించి మరికొన్ని కథల గురించి తెలుసుకుందాం. పూర్వం విదర్భ దేశంలోని కౌండిన్య నగరానికి రాజు అయినటువంటి భీముడు తన భార్య చారుహాసిని,
సంతానం లేక ఎప్పుడూ కూడా దిగులుతూ ఉండేవారు. ఆ దిగులుతో రాత్యాన్ని నమ్మకమైనటువంటి మంత్రులకు అప్పజెప్పి అరణ్యానికి తపస్సు కోసం వెళతారు. అక్కడ రమ్యమైనటువంటి ఒక సరోవరాన్ని చూస్తారు. సరోవరం పక్కన ఉన్నటువంటి ఆశ్రమాన్ని కూడా చూస్తారు. ఆ ఆశ్రమంలో శిష్యులకు బోధన చేస్తున్నటువంటి అగ్నిహోత్రుడు వంటి విశ్వామిత్రుడు కనిపిస్తాడు. విశ్వామిత్రుడు ప్రశ్నించాక జరిగినటువంటి వృత్తాంతమంతా కూడా భీముడు తెలియజేస్తాడు. విశ్వామిత్రుడు మీకు సద్గుణవంతుడైనటువంటి పుత్రుడు జన్మిస్తాడంటూ ఆశీర్వదిస్తాడు. మీకు సంతానం కలగకపోవడానికి కారణం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ అని చెబుతాడు. తన పూర్వజన్మ వృత్తాంతం చెప్పమంటూ భీముడు విశ్వామిత్రుడిని అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, నీవు పూర్వజన్మలో ధనగర్వము, ఐశ్వర్య గర్వముచే తరతరాలుగా వస్తున్నటువంటి మీ వంశంలోని కులదేవత అయినటువంటి గణపతిని పూజ చేయడం మర్చిపోయావు. నీ కులధర్మాన్ని కూడా విడిచివేశావు. కేవలం మీ పెద్దలు మాత్రం సదాచారులై వేదశాస్త్ర పురాణాలలో చెప్పబడిన విధంగా ధర్మములన్నీ కూడా చక్కగా తెలుసుకుని ఆచరించారు. వారు శ్రద్ధాభక్తులతో గణపతిని ప్రతినిత్యము కూడా ఆరాధిస్తూ ఉండేవారు. అటువంటి వంశంలో పుట్టినటువంటి నీవు సత్ప్రవర్తనను కలిగినటువంటి సాంప్రదాయాన్ని విడిచిపెట్టావు. నీవు ఈ జన్మలో సంతాన విహీనుడు అయ్యావు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, నీకు 7 తరాలకు ముందు మీ వంశంలో వల్లభుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను సౌందర్యవంతుడు, సద్గుణవంతుడు, ధనవంతుడు. అతనికి చాలా కాలానికి ఒక శిశువు జన్మించాడు. ఆ పిల్లవాడికి పుట్టుగుడ్డి, మూగ, చెవిటి, శరీరంలో ప్రాణాలతోనూ దుర్గంధ భూయిష్టమై ఉండేది. మరగుజ్జులా ఉన్నటువంటి ఆ వికృత శిశువును చూసి అతని తల్లి అయినటువంటి కమల యొక్క దుఃఖానికి అంతే లేకుండా పోయేది. అలాంటి కొడుకు ఉండడం కన్నా గొడ్రాలిగా ఉండడమే మేలననుకుంటూ బాధపడుతూ ఉండేది. నాకే ఎందుకు ఇలా చేశావు భగవంతుడా అనుకుంటూ ఆ పిల్లవాడికి చావైనా రాదే అని గుండెలు అవిసేలాగా ఏడుస్తూ ఉండేది. తన భార్య రోదన విని తన భర్త అయినటువంటి మహారాజు వల్లభుడు ఆమెను ఇలా ఓదార్చాడు. ఓ దేవి, నువ్విలా బాధపడవద్దు, దుఃఖించవద్దు. కష్టాలైనా సుఖాలైనా వారి వారి కర్మలను బట్టి వస్తాయి. మనిషి యొక్క భవిష్యత్ అంతా కూడా మనం గతంలో సంపాదించుకున్నటువంటి సుకర్మలు దుష్కర్మల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఓ ప్రియా, మన పుత్రుడు గురించి దుఃఖించవద్దు. వీడి దుష్కర్మల ఫలితం పూర్తి కాగానే తప్పకుండా వాడు సంపూర్ణ ఆరోగ్యంతో సుపూర్ణుడు కాగలడు. ఈ దుష్కర్మల ఫలితం నివారణకై మనము దేవతా పూజలు చేద్దాం, తీర్థయాత్రలు చేద్దాం. అయితే చేయవలసినటువంటి మంత్రానుష్ఠానం, వాడవలసినటువంటి ఔషధాలను కూడా వాడదాం. మన ప్రయత్నం శక్తివంచన లేకుండా చేద్దాం. కాబట్టి ఓ దేవి, శిశువుకు చేయవలసినటువంటి కర్మలన్నీ చెయ్యి. ఇలా భర్త చేత ఊరడించబడినటువంటి ఆ రాణి కాస్త దుఃఖాన్ని అణుచుకుంటుంది. ఇష్టసకులతో కూడి ఆ బాలుడికి స్నానాలు చేయిస్తుంది. తరువాత చక్కగా శుభ్రపరిచి ఆ శిశువు యొక్క జాతక ప్రకారం చేయవలసినటువంటి జాతక కర్మను నిర్వర్తిస్తుంది. బ్రాహ్మణులందరికీ కూడా విరివిగా దాన ధర్మాలు ఇచ్చి పూజించి వారి నుండి ఆశీస్సులు పొందుతారు. ఆ పిల్లవాడికి దక్షుడు అని నామకరణం చేస్తారు. దక్షుడు పెరిగి పెద్దవాడు అవుతుంటాడు. కానీ ఎన్ని ఔషధాలను ఉపయోగించినా, ఎన్ని జపమంత్ర ప్రయోగాలు చేసినా తన కుమారుని యొక్క రోగ నివృత్తి అయితే కాలేదు. కుమారుడి బాధ నివారణకై ఆ వల్లభుడు తానే స్వయంగా 12 సంవత్సరాలు దీక్ష వహించి కఠినమైనటువంటి తపస్సు కూడా చేస్తాడు. అయినా కూడా ఫలితం కనిపించలేదు. ఇక వల్లభుడికి జీవితం మీద విరక్తి కలుగుతుంది. చివరికి తన భార్యాపుత్రులపై ఎక్కడా లేనంత కోపం కలిగి మీ ముఖం కూడా నాకు చూపించకండి అంటూ భార్య పిల్లవాడిని భవనం నుండి వెళ్ళగొడతాడు. అలా భర్త చేత తిరస్కరింపబడినటువంటి కమల పుత్రుని తీసుకొని దుఃఖిస్తూ వెళుతూ ఉంటుంది. అలా కుమారుణ్ణి వీపుకు కట్టుకొని అడవి మార్గం గుండా వేరొక గ్రామానికి వెళుతుంది. ఆకలి దప్పికలకు కృషించి ఒక గ్రామం నుండి వేరొక గ్రామానికి భిక్షాటన చేస్తూ బయలుదేరుతుంది. మార్గమధ్యంలో దొంగలు ఆమె ఆభరణాలను, ఆమె దగ్గర చీనాంబరాలను కూడా దొంగలిస్తారు. ఆమె భిక్షాటనకు వెళ్ళేటప్పుడు ఆ గ్రామంలో దేవాలయంలో తన కుమారుణ్ణి ఉంచి భిక్షాటనకు వెళ్ళి వచ్చి తన కుమారుల యొక్క ఆకలి దప్పికలను తీరుస్తుండేది. ఒక్కొక్కసారి తనతో పాటు కుమారుని కూడా తీసుకుని వెళ్ళి భిక్షాటన చేసేది. అయితే ఒకనాడు తన కుమారునితో కలిసి భిక్షాటన చేస్తూ ఉండగా ఒక గణపతి భక్తుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు ఎదురుపడతాడు. అతనిపై నుండి వీచినటువంటి గాలి తన పుత్రుణ్ణి సోకగానే వికృత రూపం పోయి అందమైనటువంటి సుందర రూపం వస్తుంది ఆ బాలుడికి. అంతేకాదు, చెవులకు శబ్దగ్రహగత్వం వస్తుంది. కళ్ళు చూస్తుంటాయి. మూగబోయినటువంటి నోరు మాట్లాడుతుంది. మధురంగా మాట్లాడేటటువంటి తమ కుమారుణ్ణి చూసి సంతోషం పట్టలేక ఆనంద బాష్పాలు కారుస్తుంది ఆ తల్లి.
తన పుత్రుని తనివి తీరా ముద్దాడుతుంది. బ్రాహ్మణ పురుషోత్తముడికి నమస్కరిస్తుంది. మనసులోనే దేవతలందరికీ కూడా నమస్కారాలు పెడుతుంది. అతని యొక్క మహత్యాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకొని ఎన్నో దండాలు పెడుతుంది. ఎన్నో హోమాలకు, ఔషధాలకు లొంగనటువంటి ఈ విచిత్రమైనటువంటి అనారోగ్యం కేవలం బ్రాహ్మణుడి నుండి సోకినటువంటి గాలి వలన పటాపంచలైంది. ఆ మహనీయుని యొక్క మహత్తును నేను ఏమని పొగడగలను అని అనుకుంటూ తన తనయుణ్ణి అక్కున చేర్చుకొని మరలా మరలా ముద్దాడుతూ ఆనంద పరవశురాలవుతుంది. మరునాడు యథావిధిగా భిక్షాటనకు వెళ్ళినటువంటి కమలకు ఎంతో ఆనందమైనటువంటి ఆహ్వానంతో పాటు రుచికరమైనటువంటి భోజనం కూడా లభిస్తుంది. ఆ రోజు మొదలుకొని ప్రతిరోజు నానా రకాల పిండి వంటలతో ఆ తల్లి కొడుకులు ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజాదరణ అంతా కూడా చక్కగా పొంది ఆహారాన్ని పొందుతూ ఉన్నారు. అలా కొన్నాళ్లు గడిచాక ఒక పురజనుడు దక్షుడు యొక్క పూర్వజన్మ వృత్తాంతాల గురించి అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఇంటికి వచ్చి తన తల్లిని అడిగి తన తండ్రి గురించి, తన నగరం గురించి వివరాలు తెలుసుకుని తిరిగి పురజనులతో ఇలా చెబుతాడు. తండ్రి పూర్వాపరాల గురించి అడిగి తెలుసుకొని వారితో, ఓ జనులారా, కర్కాటక దేశంలో భానునగరానికి మహారాజు వల్లభుడు. ఆయన మహాపరాక్రమవంతుడు, కీర్తిమంతుడు. ఆయనే నా తండ్రి. మేము క్షత్రియులం. ఈమె నా కన్న తల్లి. వల్లభుని యొక్క ధర్మపత్ని కమల. నా పేరు దక్షుడు. నేను పుట్టుకతోనే మూగ, చెవిటి, గుడ్డి, అష్టవక్రాలతో పుట్టాను. బాధపడుతూ ఉన్నటువంటి నా తల్లికి నా తండ్రి ఓదార్చి 12 సంవత్సరాలు మమ్మల్ని భరించాడు. నా ఆరోగ్యం బాగలేక అనేక విధాలుగా ఆయన ఎన్నో పూజలు, వ్రతాలు చేశాడు. చివరికి కోపంతో మమ్మల్ని ముఖం కూడా చూపించవద్దంటూ నగరం నుండి వెళ్ళగొట్టాడు. మేము గ్రామాలు తిరుగుతూ ఆకలితో అలమటిస్తూ మా సంపద అంతా పోగొట్టుకొని ఈ ఊరికి చేరుకున్నాం. ఇక్కడికి రాగానే ఒక మహానుభావుడు, పురుషోత్తముడు అయినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఎదురుపడ్డాడు. ఆయన శరీరం నుండి వీచినటువంటి గాలి నన్ను తాకడం వలన నేను పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందాను. ఈ దివ్య దేహం ఆయన ప్రసాదమే అంటూ దక్షుడు తన యొక్క వృత్తాంతమంతా కూడా ఆ గ్రామస్తులకు చెబుతాడు. అప్పుడు వాళ్ళందరూ విని బాధపడి తిరిగి వారి ఇళ్లకు వెళ్ళిపోతారు. ఆ తరువాత ఆ తల్లి కొడుకులిద్దరూ ఆ మహోన్నతముడైనటువంటి బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి ఈ శుభాలకు కారణమైనటువంటి విఘ్నేశ్వరుని యొక్క ఆరాధనను తెలపమంటూ అడుగుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వారికి అత్యంత భక్తిశ్రద్ధలతో గణేష అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. వారు ఆ దివ్య పురుషుని వద్ద నుండి గణేష మంత్రాన్ని స్వీకరించి అత్యంత భక్తిశ్రద్ధలతో వారిద్దరూ కూడా నిరాహారుడై గణపతి యొక్క అష్టాక్షర మంత్రాన్ని జపిస్తూ శరీరాన్ని చిక్కి శల్యమవుతూ ఉన్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా గణేషుని యొక్క పాదాలను స్మరిస్తూ జపం చేస్తూ ఉన్నారు. ఇక గణపతి వారి యొక్క భక్తికి సంతోషపరుడై వారిని అనుగ్రహించి వారికి సాక్షాత్కరించాడు. ఆ గణపతి దివ్యమంగళ స్వరూపుడై పెద్ద శరీరంతోనూ ఏనుగు ముఖాన్ని ధరించి కోటి సూర్యులతో సమానమైనటువంటి తేజస్సు కలిగి ఆ ప్రకాశంతో ఎర్రని వస్త్రాలను దాల్చి ఉన్నాడు. బంగారు భుజకీర్తులను, బాహువులను ధరించి శిరస్సు పైన రత్నమణి ఖచ్చితమైనటువంటి కిరీటం దగదగా వెలుగుతూ ఉండగా చక్కగా ఒక పాదం సింహాసనం కింద, పాదపీఠంపై మరొక పాదాన్ని మోకాలుకు తాకించి ఏకదంతంతో బంగారు మొలతాడుతో శేషుని తన యొక్క ఉదరానికి చుట్టుకొని వేళ్లకు ఉంగరాలతో కరుణాదృష్టిని కురిపించేటటువంటి నేత్రాలతో ప్రసన్నుడై వారికి దర్శనమిస్తాడు. ఆ తరువాత వారికి బ్రాహ్మణుడి యొక్క రూపంలోకి కనిపిస్తాడు గణపతి. ఆ బ్రాహ్మణ శేషుడు ఆ తల్లి కొడుకులతో ఈ విధంగా అంటాడు. మీ తపోనిష్టకు సంతోషించాను. మీ మనోభీష్టము తప్పకుండా నెరవేరుస్తాను. ఏం వరం కావాలో అడగండి అని అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు భీముడితో ఈ విధంగా చెబుతున్నాడు. అలా ప్రత్యక్షమైనటువంటి గణపతి యొక్క చరణాలకు సాష్టాంగ నమస్కారం చేసి తల్లి తనయుడు ఇద్దరూ కూడా స్వామివారిని ఇలా స్తుతించారు. ఓ బ్రాహ్మణోత్తమ, మా పూర్వపుణ్యం ఈ రోజుకు ఫలించింది. 2 రకాలుగా మేము మహత్తర స్వరూపాన్ని చూశాము. ఒకటి వినాయకుణ్ణి, రెండవది బ్రాహ్మణ రూపాన్ని. మా జన్మ సఫలమైంది. ఓ దేవా, నీవు కారణములకే కారణమైన వాడివి, వేదాలకు సైతం కారణభూతమైన వాడివి. సర్వయోగి శ్రేష్ఠులకు జ్ఞానంతో చేరవలసినటువంటి గమ్యం నీవే స్వామి. అంతర్భక్తిలో, బాహ్యభక్తిలో యావత్తు సాక్షిభూతుడవు. అన్నీ నీవే. త్రిమూర్తి ఆత్మకుడవు, సృష్టికర్తమైనటువంటి బ్రహ్మవు, పాలన చేసే విష్ణువు, ప్రళయ సంహారకుడవైనటువంటి రుద్రమూర్తులు కూడా నీవే. సూర్యచంద్రుడు నీ స్వరూపాలు. జ్ఞాన విజ్ఞానము సంపన్నుడవు, కాలస్వరూపుడవు. ఇంద్రియాద్రియాధిష్టాన దేవతలందరూ కూడా నీ అంశాలు. సకల శాస్త్రాలు, వేదాలు, పురాణాలు, ఆ సారమంతా కూడా నీవే స్వామి.
అంటూ స్వామిని స్తుతిస్తాడు. అప్పుడు గణపతి, ఓ బాలక, నీ స్తుతికి నేను ప్రసన్నుడనయ్యాను. నీ కోరిక ఎలాంటిదైనా తీర్చగలను. కానీ ఆ వరం నేను ఇప్పుడు నీకు ఇవ్వను. ఎందుకంటే నీకు ఆ వరాన్ని నేనిస్తే నా భక్తుణ్ణి నేను చిన్నబుచ్చినట్లవుతుంది. నిన్ను ఇంత సుందరంగా తీర్చిదిద్దినటువంటి నా భక్తుణ్ణి స్మరించు. స్మరించిన వెంటనే నీకు ఆయన ప్రత్యక్షమవుతాడు. నేనిచ్చేటటువంటి వరాలన్నీ కూడా నా భక్తుడే ఇస్తాడు. నా ప్రియభక్తుని పేరు ముద్గలుడు. ఆయన నీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు అని పలికి గణేశుడు అంతరార్థమవుతాడు. ఇక ఒక్కసారిగా బాలుడైనటువంటి ఆ దక్షుడికి గణేశుడు కనిపించకపోయేసరికి దిక్కుతోచలేదు. ఎంతో బాధతో, బెంగతో, చింతపడి దారిన పోయే వాళ్ళందరినీ కూడా అడుగుతూ ఉంటాడు. నా గణేశుడు ఏడి? నా గణేశుడు కనిపించాడా? మీకేమైనా ఎదురయ్యాడా? అంటూ మాటిమాటికి కనిపించిన వారందరినీ అడుగుతూ ఉంటాడు. చివరికి చెట్లు చేమలతో కనిపించే వారిని అందరినీ కూడా అడుగుతూ ఉంటాడు. ఆ బాధను తట్టుకోలేక మూర్ఛపోతాడు. అంతలో దైవకృప వలన ఒక అద్భుతమైనటువంటి కల వస్తుంది. అందులో ప్రకాశవంతంగా సుందర వదనంతో బ్రహ్మ తేజస్సుతో దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఎదుట నిలబడి, నీకు కావలసినటువంటి వరాలన్నీ కూడా నేను నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి, నీకు గణేశుడు ఏ ఏ వరాలు ఇస్తానన్నాడు అవన్నీ కూడా నేను నీకు ప్రసాదిస్తాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉండగా మెలకువ వస్తుంది దక్షుడికి. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఆ బ్రాహ్మణుడు కనిపిస్తాడు. అతనే ముద్గలుడు. అయితే దక్షుడు మాత్రం ఆ బ్రాహ్మణోత్తముణ్ణి ముద్గలుని యొక్క ఆశ్రమానికి దారి చూపమంటూ వేడుకుంటాడు. ఇక ఆ బ్రాహ్మణుడు సరేనని చెప్పి నా వెంట రమ్మంటూ చెబుతాడు. అతన్ని అనుసరించి దక్షుడు వెళ్ళగా అల్లంత దూరంలో ముద్గలుని ఆశ్రమం కనిపిస్తుంది. గణపతి యొక్క భక్తులలో శ్రేష్టమైనవాడు ముద్గలుడు. అతను అనేక మంది శిక్షులచే ఆశ్రయింపబడి అన్ని జీవుల పట్ల కరుణ ఉట్టిపడుతున్నటువంటి అభయహస్తాన్ని చూశాడు. వేదాంగాలలో దిట్టై సర్వశాస్త్రాలలో పండితుడై యోగంలో అనేక సిద్ధులను తనకు ఆభరణాలుగా ధరించినవాడు ముద్గలుడు. ఇక ఆయన ఆశ్రమం చాలా చక్కగా ఉంటుంది. ఆ ఆశ్రమంలో వినాయకమూర్తి 4 హస్తాలను కలిగి 3 నేత్రాలతో అనేక రకములైనటువంటి అలంకారాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. అటువంటి దివ్య మంగళమైనటువంటి వినాయకమూర్తిని అత్యంత భక్తి శ్రద్ధలతో షోడశోపచారాలతో ఆ ముద్గల మహర్షి అర్చిస్తూ ఉంటాడు. అప్పుడు గణేశుని యొక్క పరమభక్తుడైనటువంటి ఆ మహర్షి దక్షుని ఆప్యాయంగా లేవనెత్తి, నాయనా, నీవెవరవు? ఏ కారణం చేత ఇక్కడికొచ్చావు? నీ దుఃఖానికి కారణమేమిటి? ఎలాంటి బాధైనా నాకు చెప్పు. నేను నీ బాధను, భయాన్ని నివారిస్తాను. ఆందోళన వీడి నీ యొక్క వృత్తాంతాన్ని వివరించు అని అడుగుతాడు. అప్పుడు ఆ మహర్షి మాటలకు ధైర్యం చెందినవాడై దక్షుడు ప్రశాంతమైనటువంటి చిత్తంతో అతనికి తన యొక్క వృత్తాంతాన్నంతా వివరిస్తాడు. ఆ తరువాత గజానుడు వారికి ప్రత్యక్షమైనటువంటి విషయం, ఆయన తాను నేను ఏమీ నీకు వరాలను ఇవ్వను, నా శిష్యుడైనటువంటి ముద్గల మహర్షి తప్పకుండా నీకు వరాలను ఇస్తాడంటూ స్వామి అదృశ్యమయ్యాడని కూడా చెబుతాడు. దాంతో మేము మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ ఆశ్రమాన్ని చేరుకున్నామంటూ తన కథను మహర్షితో వివరంగా చెబుతాడు దక్షుడు. అలా గణేశుని రూపాన్ని దర్శించిన తరువాత ఒక బ్రాహ్మణుడి రూపం ప్రత్యక్షమైంది. అది కూడా మీరే అని చెప్పగా గణేశుడు 2 రూపాల్లో కనిపించాడని కూడా చెబుతాడు. ఇక మిమ్మల్ని దర్శనం చేసుకుంటే గణేశుణ్ణి దర్శనం చేసుకున్నట్లే. అలా మీ గురించి వెతుకుతూ గణేశుడు అదృశ్యమైనందుకు బాధపడుతూ మీ ఆశ్రమానికి చేరుకున్నాం. ఓ మహాత్మా, మీ దర్శన భాగ్యం ఎంతో ఆనందదాయకం. మీరు సాక్షాత్తు గజానుడే. ఆ భగవానుడి యొక్క అనుగ్రహం చేత నాకు సర్వము గణేశమయమే కనిపిస్తుంది. ఇలా దక్షుడు యొక్క వచనాలను విని ముద్గల మహర్షి ఇలా అంటాడు. నాయనా, నిజంగా నువ్వెంతో అదృష్టవంతుడివి. నీకు అనన్య భక్తి ఉంది. కాబట్టే నీకు ఆ గణపతి ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవదేవుడు కేవలం నిర్మలమైనటువంటి భక్తి చేతనే ప్రసన్నమవుతాడు. అంతేకాని ఆడంబరాలకు, దాంభికమైనటువంటి భక్తికి ఎంతకాలం తపస్సు చేసినా నిష్ఫలమే అవుతుంది. భగవంతుని దర్శనానికి తీరనటువంటి ఆర్తి, తపన కలిగినప్పుడే వారికి భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. భగవంతుని యొక్క దర్శనం సంప్రాప్తిస్తుంది. ఆ కరుణాసాగరుడు 3 లోకాలకు అధిపతి. అటువంటి గణపతి దర్శనం పొందినటువంటి నీవు నిజంగా ధన్యుడవే. నీ వంటి భక్తుడు నాకు పరిచయం అవ్వడం నాకెంతో ఆనందాన్నిస్తుందంటూ ఆ మహర్షి దక్షునికి నమస్కరించి ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకుంటాడు. తరువాత ముద్గల మహర్షి గజానుని యొక్క ఏకాక్షర మహామంత్రాన్ని దక్షుడికి ఉపదేశించి ఇలా చెబుతాడు. ఓ రాజకుమారా, ఈ మంత్రాన్ని ప్రతిదినము క్రమం తప్పకుండా నియమంగా జపించు. ఈ మంత్రం నీ సకల అభీష్టాలను ఆ గణేశుని యొక్క అనుగ్రహం చేత సిద్ధింపచేస్తుంది. ఆ గణేశుణ్ణి భక్తి చేత ఇంద్రాది పాలకులు సైతం వసులై ఉంటారు. అనన్య మనసుతో ఆ దేవదేవుణ్ణి ధ్యానిస్తే
సకల సంపదలు చిరకాలం అనుభవించి చివరికి మోక్షపదాన్ని పొందుతావని దీవిస్తాడు. ఇక ఈ దక్షుడి యొక్క చరిత్ర అంతా కూడా వింటున్నటువంటి భీమ మహారాజు విశ్వామిత్రుణ్ణి ఇలా అడుగుతాడు. ఓ మహర్షి, మీ యొక్క అపారమైనటువంటి దైవశక్తి వలన పూర్వీకులైనటువంటి మా దక్షుని చరిత్రను నేను వినగలిగాను. అలాగే గణపతి యొక్క లీలలను కూడా నేను విన్నందుకు అదృష్టవంతుణ్ణి, నేను ధన్యుణ్ణి. తరువాత నాకు ఒక సందేహంగా ఉంది, అడగమంటారా అంటారు. తప్పకుండా అడగవచ్చు అంటాడు విశ్వామిత్రుడు. పుట్టుకతో మూగ, బదిర, అలాగే అంధత్వాలను కలిగి శరీరమంతా కూడా రోగాలతో దోషభూయిష్టమైనటువంటి శరీరంతో జన్మించినటువంటి ఆ దక్షుడు ఏ పూర్వపుణ్యం వలన ఆరోగ్యవంతుడయ్యాడు? ఆ మహర్షి శరీరం నుండి వీచినటువంటి గాలి స్పర్శ వలన అతను ఆరోగ్యవంతుడయ్యాడు. అది అసలు ఎలా జరుగుతుంది? ఎన్నో సంవత్సరాలు గాఢ తపస్సు చేసినటువంటి ముత్కలునికి సాక్షాత్కరించినటువంటి ఆ గణేశుడు సులభంగా వల్లభపుత్రుడైనటువంటి దక్షుడికి ఎలా సాధ్యమవుతుంది? ఇంతకీ అతను పూర్వజన్మలో ఏం పుణ్యం చేసుకున్నాడు? నా సందేహాలను తీర్చవలసింది అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు, ఓ భీమ మహారాజా, విను. మీ పూర్వీకుల యొక్క చరిత్రను పూర్తిగా వివరిస్తున్నాను, విను. పూర్వం సింధు దేశంలో ప్రసిద్ధి చెందినటువంటి వల్లి అనే నగరం ఉండేది. ఆ పట్టణంలో కళ్యాణ సంజయుడు అనే పేరు కలిగినటువంటి ధనికుడైనటువంటి వైశ్యుడు ఉండేవాడు. అతను అడిగిన వారికి లేదనకుండా చక్కగా దానాలు చేసేవాడు. అంతేకాదు, దేవబ్రాహ్మణుల భక్తిలో సాటిలేనివాడు. అతనికి ఇందుమతి అనే పేరు కలిగినటువంటి సౌందర్యవతి అయినటువంటి మహాపతివ్రత అయినటువంటి భార్య ఉండేది. ఆ దంపతులకు దైవానుగ్రహం వలన గుణవంతుడు, రూపవంతుడు అయినటువంటి కుమారుడు జన్మించాడు. అతను యథోచితంగా సంస్కారములన్నీ కూడా నిర్వర్తించి పుత్రుని జనన కాలంలో బ్రాహ్మణులకు సంప్రీతికై గోవులను, రత్నమాణిక్యాలను, అనేక దివ్య వస్త్రాలను దానం చేశాడు. ఆ బాలుడికి బల్లాలుడు అనే నామకరణం చేశారు. ఆ పిల్లవాడు చక్కగా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఉన్నాడు. అతనికి బాల్యం నుండే భగవంతుని యొక్క భక్తి అలవాటైంది. పూర్వజన్మ సుకృతం వలన గణపతి మీద అమితమైనటువంటి భక్తి కుదిరింది. అయితే ఆ పిల్లవాడు ప్రతినిత్యము కూడా గణపతినే ఆరాధిస్తూ ఉండేవాడు. తన తోటి స్నేహితులందరితో కూడా గణపతిని అర్చించే విధంగా ఆటలాడే సమయంలో కూడా గణపతి గురించే చెబుతూ ఉండేవాడు. అయితే ఆ విధంగా ఆ పిల్లవాడు ఎప్పుడూ గణపతిని అర్చిస్తూ గణపతి యొక్క భక్తిలోనే పారవస్యం పొందుతూ ఉండేవాడు. అయితే ఆ పిల్లవాడి యొక్క స్నేహితుల తల్లిదండ్రులు మహారాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, ఈ విధంగా మీ పిల్లవాడి యొక్క స్నేహం వలన మా పిల్లలు కూడా చెడిపోతున్నారు. ఆకలి దప్పులు మర్చిపోతున్నారు. వేలకు అసలు ఇంటికి కూడా రావడం లేదు. తినడం మానేశారు. మీ కుమారుణ్ణి గట్టిగా మందలించండి అంటూ బల్లాలుని తండ్రికి గట్టిగా చెబుతారు. అంతేకాదు, మీ కుమారుడికి మీరు బుద్ధి నేర్పకపోతే మేమే చెట్టుకు కట్టేసి చావబాత్తాం, లేదా ఇక మేం చేసేదేమీ లేదని చెప్తారు. ఆ విధంగా గ్రామస్తులందరూ కలిసి తమ కుమారుడిపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి పరుష వచనాలను పలికి తనకు బాధను, కోపాన్ని, రోషాన్ని కల్పించారు. తన పూర్వీకుడైనటువంటి కళ్యాణ సంచకుడు వడివడిగా తన కుమారుడు ఉండేటటువంటి ప్రదేశానికి, అరణ్యానికి వెళతాడు. అక్కడ బల్లాలుడు స్నేహితులతో కలిసి గణేశమూర్తికి పూజలు చేస్తూ, పాటలు పాడుతూ భక్తిలో తన్మయమై ఉంటాడు. అయితే అతను వస్తూనే ఒక పెద్ద కర్రను పెకిలించి ఆ కర్రతో బాలుడు నిర్మించినటువంటి గణేష మందిరాన్ని, ప్రాకారాన్ని భగ్నం చేస్తాడు. భయంతో బల్లాలుని యొక్క స్నేహితులందరూ కూడా పారిపోతారు. కానీ బల్లాలుడు మాత్రం నలుదిక్కులా చూడకుండా, చెక్కు చెదరకుండా స్థిరంగా ధ్యానంలోనే కూర్చొనుంటాడు. అయితే అప్పటికే గ్రామస్తులు నిందాలాపాలతో కోపంగా ఉన్నటువంటి అతనికి ధ్యానంలో ఉన్నటువంటి బల్లాలను చూసేసరికి ఇంకా కోపం ఎక్కువవుతుంది. ఇక ఆ బాలుడి చేతిని గట్టిగా పట్టుకొని నెత్తురు కారేలా కర్రతో చావబాత్తాడు. అంతటితో ఆగకుండా అతని క్రోధాన్ని చల్లారక ఆ బాలుడిచే పూజింపబడుతున్నటువంటి గజానుడి విగ్రహాన్ని కూడా పెకిలించి బావిలో పడవేస్తాడు. పాలుగారే అతని శరీరం రక్తవర్ణం అవుతుంది. అంతేకాదు, ఆ బాలుని చెట్టుకి లతలతోనూ తాళ్లతోనూ నిర్దాక్షిణంగా కట్టేసి, ఓరి, నిన్నిప్పుడు ఏ దేవుడు రక్షించాలి? అతనే నీకు అన్నం పెట్టి ఆకలి తీర్చాలి. చూద్దాం ఏం చేస్తాడో. ఒకవేళ నువ్వు పొరపాటును కనుక ఇంటికొస్తే నా చేతిలో చచ్చావనుకో అంటూ కోపావేశంతో ఆలయాన్ని ధ్వంసం చేసి ఇంటికి పెద్ద పెద్ద అంగాలతో వెళ్ళిపోతాడు. ఈ కథంతా కూడా విశ్వామిత్రుడు భీమ మహారాజుకు చెబుతూ ఉంటాడు. ఓ రాజా, ఆ విధంగా అతనిలో ఉన్నటువంటి క్రోధం అనేటటువంటి పెద్ద పులి తన వివేకం అనేటటువంటి కుందేలును కబలించగా ఆ వైశ్యుడు జ్ఞానవిహీనుడై
ఈ విధంగా దురాగతం చేశాడు. తండ్రి ఇంటికి వెళ్ళిపోయాక ఆ చిన్ని బాలకుడైనటువంటి బల్లాలుడు గణేశుణ్ణి అనన్యమైనటువంటి భక్తితో స్మరిస్తూ మనసులో ఇలా విచారిస్తూ ఉన్నాడు. స్వామి జగత్ప్రభు, దుష్ట శిక్షణ నీకు వెన్నతో పెట్టిన విద్య. దుష్టులను నశింప చేయడం వల్లే కదా నీకు విఘ్నహరుడనే పేరొచ్చింది. ఓ దేవా, భూభారాన్ని మోసే శేషుడైన తను చేసే పనిని వీడవచ్చు. సముద్రాలను క్షీణింపచేసే సూర్యుడు తన కిరణాల తీక్షతను వదలవచ్చు. కానీ నువ్వు మాత్రం నిజభక్తులను ఎప్పుడూ వీడవు అంటూ శృతులు ఘోషిస్తూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ప్రార్థిస్తాడు. అప్పుడు గణపతి ఒక బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమవుతాడు. ఆ దివ్య దర్శనం కావడం వలన బల్లాలుడుకున్నటువంటి గాయాలన్నీ మాయమవుతాయి. ఆ దేహానికి బంధించినటువంటి బంధాలన్నీ వీడిపోతాయి. అప్పుడు ఆ బాలుడు అత్యంత భక్తితో, ఆదరంతో బ్రాహ్మణుడికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. శరీరం అంతా కూడా దివ్య దేహంగా మారిపోతుంది. ఇంతకీ ఆ బల్లాలుడు ఎవరో తెలుసా మహారాజా? ఇప్పుడు నేను చెప్పినటువంటి దక్షుడే ఈ బల్లాలుడు. పూర్వజన్మ వాసనాబలం చేత ఈ జన్మలో అతనికి గణపతి పట్ల అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మనస్సు, అలాగే స్వామివారి పట్ల అమితమైనటువంటి ప్రేమ ఏర్పడ్డాయి అంటూ విశ్వామిత్ర మహారాజు భీమ మహారాజుకు తన యొక్క పూర్వీకుల యొక్క వృత్తాంతాన్ని, గణపతి యొక్క లీలలను, ఇంకా ఎన్నో మహిమల గురించి తెలియజేశాడు. గణపతి లీలలన్నీ వింటున్నటువంటి భీమమహారాజు తన్మయత్వంతో, ఓ మహర్షి, గణపతి లీలలను వింటున్న కొద్దీ నాకింకా వినాలి అని అనిపిస్తుంది. ఆ స్వామి కటాక్షం వలన నాకు కూడా సంతానం కలుగుతుందా అనేటటువంటి అనుమానం కానీ, ఇక ఆ బాధ కానీ లేకుండా పోయాయి. నాకు ఆ స్వామిపై అనన్యమైనటువంటి భక్తిభావం ఏర్పడుతుంది అని అంటాడు. తర్వాత విశ్వామిత్ర మహర్షి మరికొన్ని కథలను చెప్పసాగాడు. ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. ఆ స్వామి యొక్క అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ గణపతిని వేడుకుంటూ, సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.